మీలో చాలా మంది సమ్మర్ టైంలో ఏదైనా కూల్ ప్లేసెస్ లైక్ కాశ్మీర్ అండ్ మనాలికి వెళ్దామని అనుకుంటూ ఉంటారు. కానీ బడ్జెట్ కారణంగా లేదా ఇంకేదైనా ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం నేను బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేస్ అయినటువంటి స్నో సిటీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ టికెట్ ప్రైజెస్ ఎంత అండ్ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేవి ఎండ్ టు ఎండ్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ స్నో సిటీకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ స్నో సిటీకి మనం 3 వేస్ లో అయితే చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బిఎంటీసీ బస్సెస్ లో వెళ్లే వాళ్ళు బెంగళూరు మెజెస్టిక్ నుంచి జయమహల్ వెళ్లే రూట్ బస్ ఎక్కి ఫన్ వరల్డ్ మునిరెడ్డి పాల్య అనే బస్ స్టాప్ లో దిగి అక్కడి నుంచి 10 మీటర్స్ బై వాక్ మీరైతే చేరుకోవచ్చు. ఓన్ వెహికల్ లో వెళ్లే వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్స్ లో స్నో సిటీ లేదా ఫన్ వరల్డ్ అని సెర్చ్ చేసి చేరుకోవచ్చు. మెట్రోలో వెళ్దాం అనుకునే వాళ్ళు మాత్రం కబాన్ పార్క్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడి నుంచి బై బస్ ఆర్ క్యాబ్ లో అయితే చేరుకోవచ్చు. ఈ స్నో సిటీ లొకేషన్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదే స్నో సిటీ యొక్క ఎంట్రీ పాయింట్. దీని పక్కనే ఫన్ వరల్డ్ కూడా ఉంటుంది. సేమ్ వండర్లాలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ ప్రదేశం కూడా. ప్లేస్ గురించి నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యూటిఫుల్ గార్డెన్ పైన ఐ లవ్ స్నో వరల్డ్ అని చాలా నీట్ గా వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇక్కడ పిక్స్ దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీని పక్కనే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. రండి టికెట్ ప్రైజెస్ ఏంటో చూద్దాం. వీకెండ్స్ లో టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పర్ హెడ్ వచ్చి 750 రూపీస్ వరకు ఉంటుంది. వీక్ డేస్ లో అయితే పర్ హెడ్ వచ్చి 650 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ 1 to 5 ఇయర్స్ పిల్లల్ని అలౌ చేయరు. సో 5 ఇయర్స్ పైన ఉన్న పిల్లల్ని అయితే అలౌ చేస్తారు. ఇంకా ఇక్కడ వెనస్డే రోజు ఆఫర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. అప్పుడు టికెట్ ప్రైస్ వచ్చి మాక్సిమం 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ టికెట్ పర్టికులర్ సెషన్స్ లో మాత్రమే అలౌ ఉంటుంది, గమనించండి. ఈ స్నో సిటీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 8 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్ అనేవి ఉంటాయండి. ప్రతి ఒక్క సెషన్ 45 మినిట్స్ ఉంటుంది. స్నో సిటీ లోపల మనకు 45 మినిట్స్ మాత్రమే అలో ఉంటుంది. సెషన్ టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ లైక్ మ్యాడ్ ల్యాబ్స్, ఐ ఇల్యూజన్, స్కేరీ హౌస్, గేమింగ్ ఆర్చర్ అని చాలా ఉన్నాయి. కోసం మీరు సపరేట్ టికెట్ అనేది తీసుకోవాలి, కావాలంటే యూజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంటుంది. దానికి మనం ఎక్స్ట్రా 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ స్నో వరల్డ్ లో సాక్సెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీరు వాటిని ఇంటి నుంచైనా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ సాక్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. ఒక పెయిర్ వచ్చి 50 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఈ టికెట్స్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. వాటి లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రండి స్నో సిటీ లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ లోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టూన్ ఐడల్స్ అనేవి కనిపిస్తాయండి. ఇక్కడ పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతున్నారు, ఒకసారి చూడండి. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టాప్ ఫ్లోర్ లో కిడ్స్ గేమ్స్ ని అయితే వీళ్ళు చక్కగా అరేంజ్ చేసి ఉన్నారు. స్నో వరల్డ్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. మన సెషన్ స్టార్ట్ అయిపోతుంది, రండి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా ఒక చిన్న ఫోటో సెషన్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ ఫోటో కావాలంటే ఎగ్జిట్ టైమ్ లో ఇస్తారు, సపరేట్ మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒక ఫోటోకి నాకు తెలిసి 350 రూపీస్ వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. వన్స్ ఫోటో సెషన్ కంప్లీట్ అవ్వగానే మనకు షూస్, స్వెటర్స్ అండ్ గ్లౌజెస్ ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, కిడ్స్ కి కూడా యూజ్ అవుతుంది. ఇవి వేసుకోకుండా స్నో సిటీలోకి అలో అనేది ఉండదు. సో త్వరగా రెడీ అయిపోయి లోపలికి వెళ్దాం రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఏదో ఒక మంచు గృహలో ఉన్నట్లుగా వీళ్ళైతే ఇక్కడ ఆర్టిఫిషియల్ కేవ్ ని అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో ఈ ప్లేస్. రండి ఇప్పుడు స్నో సిటీలోకి ఎంటర్ అయిపోదాం. లోపలికి రాగానే చాలా చల్లగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ప్లేస్. రియల్లీ హిమాలయాస్ అండ్ మనాలి వెళ్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఫీల్ అయితే ఇక్కడ కలుగుతుంది. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కార్స్, స్కేటింగ్ బోర్డ్స్, బాస్కెట్ బాల్స్ అండ్ ఇలాంటి చాలా గేమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మంచు కూడా చాలా చల్లగా ఉందండి. -7 డిగ్రీస్ వరకు ఉంటుందంట ఈ ప్లేస్ లో. అసలు ఈ స్నోలో నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు అయితే లోపలికి దిగిపోతూనే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్. ఈ స్నోలో సరదాగా కాసేపు ఆడుకోండి.
ఇంకా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు స్నో సిటీలో చాయ్ కేఫ్ ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో మీకు చల్లగా అనిపిస్తే ఈ చాయ్ కేఫ్ లో దూరేసి ఒక చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయండి. దీని ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మంచుతో ఇండియా అండ్ వరల్డ్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని అయితే వీళ్ళు రెప్లికేట్ చేస్తున్నారు. సో లైక్ రామ మందిర్, తాజ్ మహల్, ఈఫిల్ టవర్, స్టాచ్యూస్ ఆఫ్ లిబర్టీ, ఇలాంటివి చాలా బ్యూటిఫుల్ రెప్లికాస్ ని అయితే వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం మంచుతో చేశారండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న కేవ్ ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారండి. రండి లోపలికి వెళ్దాం. లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొంచెం టెంపరేచర్ వామ్ ఉంది లోపల, ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం మౌంటైన్ ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఇది చాలా డేంజర్ గా ఉందండి. ప్రతి ఒక్కరూ అయితే చేయలేరు. చాలా స్లిప్పరీగా కూడా ఉంటుంది. మీకు అడ్వెంచర్స్ ఇష్టం అనుకునే వాళ్ళు ఈ రోప్ కట్టుకొని మీరైతే పైకి ఎక్కవచ్చు. తప్పకుండా ఈ ప్లేస్ ని అయితే ట్రై చేయండి. ఇప్పుడు వెళ్ళి మనం స్నోలో స్కేటింగ్ చేద్దాం. ఈ స్కేటింగ్ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో అస్సలు మిస్ కాకండి. మీరు ఈ ప్లేసెస్ లో పిక్స్ దిగాలి అనుకుంటే ముందుగా దిగడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ 15 minutes లో డాన్స్ డిస్కోని అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఫోటోషూట్ కి. సో త్వరగా పిక్స్ అనేవి తీసుకోండి. ఇక్కడ చాలా మంది చలికి తట్టుకోలేక 30 minutes లోనే బయటకైతే వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం డిస్కో డాన్స్ వేద్దామని చెప్పి అక్కడే ఉండిపోయాం. రండి మనం డిస్కో డాన్స్ చేద్దాం. ఇంతటితో మా సెషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మేము ఎగ్జిట్ రూట్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయాము. ఎగ్జిట్ రూట్ నుంచి బయటకు రాగానే మనకు స్టార్టింగ్ లో ఫొటోస్ తీశారు కదండి, ఆ ఫోటో కలెక్షన్ స్టోర్ అనేది కనిపిస్తుంది. దీని పక్కనే కేఫ్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఆకలిగా ఉంటే దీన్ని యూస్ చేసుకోండి. అండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మ్యాడ్ ల్యాబ్, స్కేరీ హౌస్ అండ్ గేమింగ్ జోన్ కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు ముందుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమింగ్ జోన్స్ అయితే కనిపిస్తాయండి. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతారు ఈ ప్లేసెస్ చూసి. సో పిల్లలతో వస్తే మీరు ఈ ప్లేస్ ని అస్సలు మిస్ కాకండి. ఇంకా ఇక్కడ మ్యాడ్ ల్యాబ్స్ విషయానికి వస్తే ఇది కంప్లీట్ కిడ్స్ జోన్ అన్నమాట. సో పిల్లలు ఇక్కడ సరదాగా కాసేపు లాజికల్ గేమ్స్, మ్యూజిక్స్ అండ్ మైండ్ గేమ్స్ ని అయితే ఆడుకోవచ్చు. దీని పక్కనే మనకు స్కేరీ హౌస్ కనిపిస్తుందండి. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టూన్ పెయింట్స్ ని అయితే వీళ్ళు బ్యూటిఫుల్ గా ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఫొటోస్ దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ 90 సినిమా అని, ఆరో షూటింగ్ అని చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ ప్లేస్ ని తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ మ్యాడ్ ల్యాబ్స్ కి కానీ, 90 థియేటర్ కి కానీ, కేరీ హౌస్ కి కానీ మనం సపరేట్ టికెట్ అనేది తీసుకోవాలి. సో దాని ప్రైజెస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వన్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎగ్జిట్ రూట్ నుంచి అయితే బయటకు వెళ్ళండి. బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మనకు ఫన్ వరల్డ్ కనిపిస్తుంది. మీకు టైం ఉంటే ఈ ప్లేస్ ని అస్సలు మిస్ కాకండి. బ్యూటిఫుల్ వాటర్ గేమ్స్ అండ్ అడ్వెంచర్స్ అనేవి ఉంటాయండి ఈ ప్లేస్ లో. వీటి ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంతటితో మన స్నో వరల్డ్ టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు స్నో వరల్డ్ లో నేను చూసిన ప్రతి ఒక్క ప్లేస్ అండ్ ప్రతి ఒక్క ఫీలింగ్ ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.